వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మత్స్యకార వ్యవస్థనే దెబ్బతీసేలా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో మత్స్యకారులు మాత్రం చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 4800కు పైగా చెరువులు ఉన్నాయి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 1000కి పైగా సొసైటీలు ఉన్నాయి. 80,000 మందికి పైగా దీనిపై ఆధారపడినటువంటి మత్స్యకార సొసైటీ సహకార సంఘ సభ్యులు ఉన్నారు. మరి వీరందరి భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తుంది. కానీ ప్రత్యామ్నాయ మార్గాల వైపు అన్వేషించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మరి దీనికి ఆల్టర్నేట్ ఏందనేటువంటి విషయం కూడా వారికి తెలియకపోవడంతో ఒక అగమ్య గోచర వాతావరణంలో ఉన్నారు. ఇప్పటికే వర్షాలు పడితే చేప పిల్లల పంపిణీకి సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియ కూడా ఇప్పటికే జరిగిపోవాల్సింది. కానీ ఇప్పటి వరకు చెరువులలోకి నీరు చేరకపోవడంతో ఏం చేసేది అన్నటువంటి ఒక వాతావరణం, ఒక అసందిగ్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి మత్స్యకార సహకార సంఘం సభ్యులు అలాగే సొసైటీకి సంబంధించినటువంటి ప్రముఖులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అన్న, ఇప్పటి వరకు ఇక్కడ చాలా వరకు ఫిషరీస్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అది ఎక్కడ చూసినా అదొక జీవనోపాధిగా ఉన్నది. ప్రపంచ దేశాలు కూడా మత్స్యకార విధానం మీదనే ఎంతో అడ్వాన్స్గా అంటే డెవలప్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ, ఇంపోర్ట్ చేసుకుంటూ, ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా ఒక ఫుడ్ విషయం సంబంధించి కూడా ఇది ఒక అంతర్భాగాన్ని అనుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు చేపల పెంపకాలు అలాగే పంపిణీ వీటన్నిటిని చూస్తే చాలా ఇబ్బందికర వాతావరణంలోకి ఉంది. మరి వర్షాభావ పరిస్థితులతోటి ఈసారి ఎల్నినో ప్రభావంతో మళ్ళీ వర్షాలు పడతాయో లేదా అని చెప్పంటున్నాం. ఇప్పటికే చెరువులోకి నీరు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో డ్రాట్ ఏరియాలనే మిగిలిపోతున్నాయి. మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంది? మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? అందరికీ నమస్కారము. నా పేరు చొప్పర్ సోమయ్య. నేను వరంగల్ జిల్లా చీఫ్ ప్రమోటర్గా కొనసాగుతున్నాను. మరి వరంగల్ జిల్లాలో దాదాపుగా 192 సొసైటీలు ఉన్నాయి. దాదాపుగా 3000 మంది మత్స్యకారులు ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితి చూసినట్టయితే గత ప్రభుత్వం హయాంలో మాకు చేప పిల్లలు జూన్ జూలైలోనే పోసేది. అంటే మే జూన్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసేది. జూలై ఆగస్టులలో చేప పిల్లలు పోస్తే అవి కొంచెం పెద్దగా అవే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చేప పిల్లలను మనము కొత్తగా వచ్చే నీళ్ళతోనే చేపలు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది. పుట్టిన బిడ్డకి ఏదైతే మనం ఏదైతే తల్లిపాలు ఇస్తామో మనకు ఈ చేప పిల్లలకు కూడా కొత్త నీళ్లు వస్తేనే అవి పెరిగే స్థాయి పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము గత ప్రభుత్వం హయాంలో ఈ చేప పిల్లల ఉచిత చేప పిల్లల కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం హయాంలో కొంచెం ఇన్ టైంలోనే మనం చేప పిల్లలు పోసే అవకాశం ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చేప పిల్లల మీద వారికి అవగాహన లేకపోవడం వల్ల, మాకు మంత్రి కూడా లేకపోవడం వల్ల ఈ చేప పిల్లలది పోసే పద్ధతి వాళ్ళకి తెలియడం వల్ల లేట్ కావడం జరిగింది. మొన్ననే మన వాకాడు శ్రీహరి అనే మా ముదిరాజు బంధువుకు పోయిన సంవత్సరం మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన టైంలో కూడా లేట్ కావడం జరిగింది. ఆయనకు అవగాహన రావడం లేట్ కావడము, టెండర్ ప్రక్రియ కూడా లేట్ కావడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్లో చేప పిల్లలు పోయడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో పోయలేకపోయారు వాళ్ళు టెండర్ ప్రక్రియలో. మరి ఆ చేప పిల్లలు కూడా చిన్న చేప పిల్లలు పోయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేమేమంటున్నాం అంటే మా మత్స్యకారుల తరఫున కొంచెం పెద్ద సైజు పిల్లలు 2 ఇంచులు 3 ఇంచులు 4 ఇంచుల పిల్లలు కనుక పోసినట్లయితే ఒక 3-4 నెలల్లో 1/2 కిలో 30 కిలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన చేప పిల్లలు పోయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఎల్లిన ప్రభావంలో చెరువులలో నీళ్లు లేవు. కాబట్టి మేమేమంటున్నామంటే మేమే స్వయంగా నీళ్ళు రాగానే పోసే పద్ధతి మాకు అప్పగిస్తే మేము మంచి చేప పిల్లలు చూసి పోసుకునే పద్ధతి ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే గత ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. ఏదైతే రైతు బంధు మాదిరిగా రైతులకు అమౌంట్ ఇస్తున్నారో మాకు కూడా సొసైటీలకు నేరుగా రైతు బంధు మోడలు రైతు అంటే నగదు బదిలీ చేయాలని మేము గత ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. మొన్న మంత్రిని కూడా వివరించి కూడా చెప్పడం జరిగింది. నగదు బదిలీ చేస్తే మీరు స్థిరస్థాయిగా మరి మన ముద్రా సంఘంలో మంత్రిగా నిలిచిపోతారని తెలియజేయడం జరిగింది. మరి మేము ఆలోచన చేసి చెప్తామన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మరి చాలా చెరువులలో మరి కాలువల ద్వారా నింపే అవకాశం ఉన్నది. చెరువులలో ఆ నింపి చేప పిల్లలు పోస్తే బాగుంటుంది అనేది మా యొక్క కోరిక. మరి మత్స్యకారులని ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకున్నది కూడా మత్స్యకారులే ఎక్కువ సంఖ్యలో. మరి మా మత్స్యకారులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన సందర్భం ఉన్నది. కాబట్టి మేము కూడా మరి మా మత్స్యకారులను ఆదుకునే విధంగా మరి రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో
మత్స్యకారులకు 2 వీలర్స్ 4 వీలర్స్ ఇచ్చిండ్రు. మరి ఈ సంవత్సరం కూడా అదే సబ్సిడీ కొనసాగించి మత్స్యకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యం అంటేనే ఇక్కడ గొలుసు కట్టు చెరువులు అనేది ప్రధానంగా ఉన్నది. మీరు చెప్తున్నటువంటి దాంట్లో చాలా రేపు ఫ్యూచర్ కనుక ఒక ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జలాల్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకోవడము ప్లస్ చెరువులకు కూడా అనుసంధానం చేసే విధంగా గొలుసు కట్టు చెరువులు అయితే ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేసే విధంగా ఉంటే ఒక జీవితకాలం కాదు రేపు భవిష్యత్తులో కూడా ఇక మత్స్యకార సొసైటీ అనేది దినదిన ప్రవర్ధమానంగా వెలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ఇంకా చెరువుల అనుసంధానం కానీ గొలుసు కట్టు చెరువులకు సంబంధించినటువంటి పూర్తిగా గతంలో కొద్దిగా ఇనిషియేషన్ తీసుకున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. మరి దానికి సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడితే గోదావరి నుంచి నీళ్లు నింపాలన్నా కానీ వాటికి ఒక సీక్వెన్స్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా మరి ప్రభుత్వానికి? మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో గోదావరి జలాలు వరంగల్ జిల్లాకు దేవాదుల నుండి వస్తున్నాయి, చెరువులు నింపే కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దాదాపుగా చాలా కాలువలు ఉన్నాయి, ఇప్పుడు చాలా చెరువులు మనం కాకతీయ కెనాల ద్వారా నింపే కార్యక్రమం ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనము చెరువులను నింపే కార్యక్రమము ఈ దేవాదుల నీళ్ళతో నింపాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఓకే, మనం మరికొంతమంది మనం అడదాం అన్న. ఇప్పటివరకు ఏంటంటే చాలా వరకు ఫిష్ అనేది చాలా వరకు ఆ ఫుడ్లో అంతర్భాగం అయిపోయింది. మరి అటువంటిప్పుడు ఒకేసారి మనం ఇంకా దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి కాకుండా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం అనేది కూడా ఆ విధంగా రోజు రోజు పెరుగుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరి మీకు ఎట్లాంటి ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి? ప్రభుత్వాన్ని ఇంకేం డిమాండ్ చేయదలుచుకుంటున్నారు? ముందుగా ఆర్టీవీ న్యూస్ వారికి నమస్కారం. నా పేరు కంబాల కోటేశ్వర్. నేను జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్. నేను గత ప్రభుత్వాన్ని కూడా కోరడం ఈ ప్రభుత్వాన్ని కోరడం కూడా జరుగుతుంది. మాకు ఈ కాంట్రాక్టర్లకు వీళ్ళు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఈ చేప పిల్లలు పంపిణీ చేయమని ఇచ్చేసరికి వాళ్ళు మాకు సకాలంలో అందియడం జరుగుతలేదు. మళ్ళీ నాణ్యమైన చేప పిల్లలు కూడా ఇస్తలేరు వాళ్ళు. ఇప్పుడు మాకు ఒకటి ప్యాకెట్ లాంటిది ఇస్తారండి. ఆ ప్యాకెట్లో ఎన్ని ఉంటాయో ఆ కౌంట్ కూడా తెలియట్లేదు. ఆ చిన్న సైజు పిల్లలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళి మేము గ్యాస్ పెట్టి ఇక్కడ నుంచి చెరువులలో పోయేసరికి అవి మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి పిల్లలు. మేము కోరేది గత ప్రభుత్వాన్ని కూడా కోరినాం, ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి మత్స్యకారులకు ఎంతో కొంత పూర్తి స్థాయిలో కాకుండా ఎంతో కొంత అభివృద్ధి చెందాలంటే నగదు బదిలీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నగదు బదిలీ ఇస్తే మేము చేప పిల్లలు జూన్ వచ్చేసరికి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము సకాలంలో చేప పిల్లలు పోసుకుంటాము, నాణ్యమైన చేప పిల్లలు పోసుకుంటాం. వీళ్ళు మాకు చిన్న సైజు పిల్లలు ఇస్తున్నారు కదా, అవి తీసుకెళ్ళి అక్కడ చెరలో పోయేసరికి చనిపోతూ ఉన్నాయి. మత్స్యకారులు నష్టపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు బడ్జెట్ పెట్టారు, మేము మధ్య దళారులు బతుకుతూ ఉన్నారు కదా అండి. ఇప్పుడు ఎవరు బతాలు? కాంట్రాక్టర్లు బతాలు. మేము అందుకనే మేము కోరేది ఏంటంటే మాకు నగదు బదిలీ ఇవ్వండి, మేము సకాలంలో నాణ్యమైన చేప పిల్లలు తీసుకొచ్చి పోసుకుంటాము. ఎంతో కొంత పూర్తి స్థాయిలో కాకుండా మత్స్యకారులు అభివృద్ధి చెందుతారు. మళ్ళీ మాంసం కృతులలో నాణ్యమైన ఏంటిదంటే ఫుడ్ అన్నీ కూడా ఇప్పుడు మనం తినేదంతా పాయిజన్ ఫుడే. చేపలు తింటేనే మంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వాన్ని దయచేసి కోరుతా ఉన్నాం. మాకు నగదు బదిలీ ఇవ్వండి. నగదు బదిలీ ఇస్తే ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మీ ఎవ్రీ ఇయర్ మేము ఆడిట్ చూపించాలి. మేము ఆడిట్లో కూడా చూపిస్తాము. ఎందుకంటే మాకు ఇప్పుడు అధ్యక్షునికి కార్యదర్శికి ఉంటారు, ఆ సభ్యులు ఇప్పుడు 100-200 మంది సభ్యులు ఉన్నారనుకో, జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లోనే వేయమండి. మేము ఎవరికో ఒకటి పర్సనల్గా వేయమంటలే కదా, మేము ఆడిట్లో కూడా చూపిస్తాం. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే అన్న, మేము కనుక అభివృద్ధి చెందాలి, మత్స్యకారులు బాగుపడాలంటే మాకు నగదు బదిలీతో వేయాలి, నగదు బదిలీ వేయాలని మేము ప్రభుత్వాన్ని ఆర్టీవీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఓకే, ఇక్కడ వారు చెప్తున్నటువంటి విషయంలో చాలా అర్థవంతమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సీజన్ బట్టి కూడా చేప పిల్లల్ని కూడా కొత్త టైంలోనే వేస్తే వచ్చేటువంటి ఫ్రెష్ వాటర్ తోటే ఎక్కువగా వాటికి ఆక్సిజన్ లెవెల్ కానీ కొద్దిగా, ఎందుకంటే అప్పటి వరకు స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ మురుగునీరు ఉంటుంది కాబట్టి కొత్త నీరు వచ్చేసరికి ఆ చేప పిల్లల్లో కూడా కొత్త ఉత్సాహమైనటువంటి వాతావరణం. ఇదంతా ఒక సైంటిఫిక్ రీజన్. ఒక మనిషి యొక్క మెటబాలిజం సిస్టమ్ ఏ విధంగా గ్రోత్ అవుతుంటుందో చేపలకు సంబంధించి కూడా నీటి వనరులు ఇదంతా సైంటిఫిక్గా పరిశోధనలు చేసిన తర్వాతనే కొత్త వాటర్లో ఇక్కడ చేపలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి సకాలంలో ఇక్కడ వాటికి వర్షాలు పడిన సమయంలో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా ప్రభుత్వం చిన్న చేప పిల్లల్ని ఇవ్వడం వల్ల కూడా అంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్లేటువంటి పరిస్థితులతోటి చేప పిల్లలు కూడా సమయానికి వచ్చేసరికి కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరంగా వాతావరణం కనిపిస్తుంది. మరొక విషయం కూడా ఇక్కడ నగదు బదిలీ అనేది ప్రత్యేక వనరుగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో డైరెక్ట్ నేరుగా సొసైటీలకే డబ్బులు వేయడం వల్ల
సమయానుకూలంగా వాతావరణాన్ని బట్టి వర్షాల భావ పరిస్థితులకు అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకోవచ్చు. వర్షాలు పడితే కూడా దానికి సంబంధించినటువంటి ఏ సీజన్ వర్షాలు లేట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత దానికి సంబంధించిన ఎటువంటి చేప పిల్లలు అంటే సైజును బట్టి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులకు సంబంధించి కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం మెయింటైన్ చేస్తేనే తప్ప మత్స్యకార సంఘాలు కూడా సొసైటీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరికొంతమంది మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి అన్న మీరు చెప్పండి, ఇప్పుడు జీవనోపాధి అనేది ఒక్కొక్కరు కొంతమంది వ్యవసాయాన్ని నమ్ముకుంటా ఉంటారు, కొంతమంది పండ్ల తోటలను, కొంతమంది కూరగాయలను నమ్ముకుంటా ఉంటారు. ఇట్లా ఒక్కొక్క రకంగా ఉన్నది. ఇక్కడ మీకు మాత్రం ముదిరాజులకు మాత్రం ఇక్కడ మత్స్యకార వ్యవస్థ అనేది ఇది కూడా చాలా పెద్ద వ్యవస్థ. మరి అట్లాంటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కావాల్సినంత ఇనిషియేషన్ ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు? మరి ఇదంతా తెలిసి కూడా. నేను అందరికీ నమస్కారం. నేను మేకల సూరయ్య నా పేరు. మాది తిమ్మాపురం, కిలవరంగం మండల్, వరంగల్ జిల్లా. మా మత్స్యకారులకు ఆర్థికంగా ఎదగాలంటే మార్కెట్ సవలత కూడా ఉండాలి. అది ఆ రకంగా ఉంటేనే మనం మార్కెట్కు చేయించుకుంటాం. మాకు గవర్నమెంటు సాయం చేయాలి. ఆ విధంగా చేస్తేనే మేము అభివృద్ధి చెందుతాం. కాబట్టి మాకు మార్కెట్ చేయాలి. మనం ముఖ్యంగా చేప పిల్లల్ని పెద్ద సైజు పిల్లలు ఇచ్చినట్టయితే మాకు వాటి వాతావరణాన్ని తట్టుకొని వాటిని పెరిగే విధంగా ఉండేటట్టుగా చేప పిల్లలు ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినట్టే మా చీరలు పోసుకుంటే ఎదుగుదల వస్తుంది. కాబట్టి మేము అట్లా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే రజనీకాంత్ గారు మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిణామాలు వాస్తవానికి ఇక్కడ వీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక వ్యవస్థ డెవలప్మెంట్ కావాలంటే దానికి ఒక మంత్రివర్గం కూడా అవసరం ఉంటుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మత్స్యశాఖ మంత్రి కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ డెవలప్ కావాలంటే దానికి ఒక శాఖ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికి సమన్వయం చేసేటువంటి నాయకుడు కావాలి. మరి పర్యవేక్షణ అనేది లేకపోతే మాత్రం ఇబ్బందికర వాతావరణం. మరి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఎట్లాంటి తేడాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ ప్రభుత్వాలని కాకుండా మారుతున్నటువంటి కాలానికి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే మాత్రం ఇనిషియేషన్ తీసుకోవాల్సిందే. మరి ప్రధానంగా మత్స్యకార సంఘాల నుంచి కానీ ముద్రాకు సంబంధించి వ్యవస్థకు సంబంధించి కానీ మీ డిమాండ్లు ఏంటి? ఇంకా ఈ మారుతున్నటువంటి కాలంతో టెక్నాలజీ పెరుగుతుంది. ఇక్కడ పెంపకాలకు సంబంధించి కూడా ఇంకో అడ్వాన్స్ అధునాతనమైనటువంటి యంత్రాంగం కూడా డెవలప్ అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు బయట ప్రాంతాలతో పోల్చుకుంటే ఆంధ్ర ప్రాంతాలతో పోల్చుకుంటే మనం ఇంకా ఎక్కడో అట్టడుగులే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి అటువంటి అభివృద్ధి చెందాలంటే మరి ఇంకా దీనికి ఎట్లాంటి ప్రణాళికలు అవసరం ఉంటుంది? ప్రభుత్వం ఇంకెంత ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇప్పటి మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 నుంచి 80 వేల సభ్యత్వ సొసైటీ మెంబర్లుగా అందరూ మత్స్యకారులుగా ఉన్న పరిస్థితి మా ముదిరాజులది, గంగాపుత్రులది. ఈ సొసైటీలు పేరు పెద్దరికం ఇంకోటి ఏదో అయినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరించే పద్ధతి కానీ దాని తీరు కానీ ఆకలైనప్పుడే అన్నం తినాలి. దీనికి ఏంటంటే వర్షాకాలం వచ్చే ముందే వీళ్ళు టెండర్కు పోతారా, వీళ్ళు పిలుపునిస్తారా, ఏం చేస్తారా అనేది వాళ్ళు మంత్రివర్గం మీటింగ్ పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉండే. దానికి ఏంటంటే వీళ్ళకు సోయి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా ఏప్రిల్ మేలోనే వీళ్ళు టెండర్ పెట్టుకోవాలి. మత్స్యకారుల మీద ఏమన్నా ప్రేమ అనేది ఉంటే ఆ టైంలోనే పెట్టి మీరు చేప పిల్లలు ఇస్తారా, నగదు ఇస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం మీ మీద ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గత ప్రభుత్వం గురించి కూడా 2 నిమిషాలు చెప్తా. గత ప్రభుత్వం మాకు ఇచ్చింది ఏమవుతున్నదనంటే మా మత్స్యకారులను గుర్తించి అప్పుడు మా మంత్రివర్యులైన ఈటల రాజేందర్ గారు ఉండేది. ఈ ముదిరాజుల గురించి మా వెనుకబడ్డ దాని గురించి మొత్తం వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి బండప్రకాష్ గారు, ఈటల రాజేందర్ గారు. కేసీఆర్ గారిని కూర్చోబెట్టుకొని అదే ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నప్పుడు దీని గురించి వివరించి మాకు చేప పిల్లలు ఇవ్వాలి, మాకు బండ్లు ఇవ్వాలి, వలలు ఇవ్వాలి, ఆటోలు ఇవ్వాలి, ట్రాలీలు ఇవ్వాలి, ఐస్ ఫ్యాక్టరీ ఐస్ పెట్టుకునేందుకు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పని దానిలో అవగాహన తీసుకొస్తే దాని మీద ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య ఏదైతే ఉన్నదో మా బంధువులు ముదిరాజులందరూ కూడా 40 లక్షల జనాభా మాది. ఆ 40 లక్షలకు గాను మమ్మల్ని గుర్తించి ఆ ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏంటి అని అంటే ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి చెప్పడమే. దాన్ని ఇంకొకటి ఏంటంటే మా చిరకాల కోరిక ఎప్పుడు బీసీడీ నుంచి ఏలకు చేద్దామని చెప్పని వీళ్ళు ఆశ పుట్టించి మా అందరిని అది చేసేసరికి మా వాళ్ళు కొందరు చేసే విధంగా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చేప పిల్లలు అనేది వాళ్ళు ఇస్తా అన్న చేప పిల్లలు 3 ఇంచుల చేపలు వాళ్ళు ఇస్తేనే మా చేపలు అనుకున్న టైంకు ఇస్తేనే దాన్ని చెరులో వేసుకుంటే ఎదిగే టైం ఉంటుంది. గతంలో మా సోదరుడు చెప్పిండు వర్షాకాలం అంటే మాకు కొత్త నీరుగా ఉంటేనే చేప ఎదుగుదల ఉంటుంది. ఆ కొత్త నీరు వచ్చేటప్పుడు ఈ చేప పిల్లలు ఇస్తేనే మాకు చేపలు ఎదుగుదల ఉంటుంది. దాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మేము కూడా దాని మీద సంతోషంగా చెరువు మీద బతుకున్నందుకు మా మత్స్యకారులందరూ కూడా సంతోషపడతారు. మీరు ఇచ్చేదేమో అక్టోబర్ నవంబర్లో, అప్పటికి చలికాలం అవుతుంది, నీళ్లు పోతాయి, మళ్ళీ బురద నీళ్ళు అవుతాయి. అప్పటికి మాకు చేపలు ఇచ్చినా లాభం లేదు. మేము అడిగేది ఏంటి అని అంటే మాకు నగదు రూపకంగా
నగదు రూపకంగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఉంటుంది. దాని రూపకంగా మీరు నగదు రూపకంగా వేస్తే మా సొసైటీలో అందరం కూడా నిల్వ డబ్బులు ఉంటుంది. మేము మా ఇష్టం వచ్చినాయి మా కులం అంతా కూర్చొని నిర్ణయించుకొని అందరం కలిసి చేప పిల్లలు ఏ సైజు తెచ్చుకుంటే బాగుంటుంది, రొయ్యలు తెద్దామా, బొచ్చెలా, రవ్వులా అనేది మేము వివరించుకొని తీసుకొస్తే మాకు ప్రభుత్వం సాయం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేము చెప్పేది ఒకటి చెప్తున్నారు, మీరు చేసేది ఒకటి చేస్తున్నారు. మాకు ఇచ్చే చిన్నపిల్ల సైజు మీరు తీసుకొచ్చి ఆ కవర్లో పట్టుకొస్తారు, ఇలా 1000 అని చెప్తారు. మేము అక్కడ 50,000 20,000 అంటే మీరు ఏది చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితి. అది తీసుకొచ్చి అలా పోతాను. ఆ చేప పిల్లలు ఎదుగుదల లేదు. అదేంటనంటే ఇన్ టైంలో మీరు ఇచ్చేది ఆ చెరువు వర్షాకాలం పడే ముందు మీరు పోస్తే మా చేపలు ఎదుగుతాయి, మేము సంతోషంగా ఉండగలుగుతాం. మా కడుపు నిండినట్టు ఉంటుంది. మీ అందరికీ చేప పిల్లలు ఇప్పుడు చేపలు తింటేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పని ప్రభుత్వాలు అన్నీ కూడా సైంటిస్ట్ అందరూ కూడా చేపలే రెగ్యులర్గా తినాలని చెప్తున్నారు. మేము మంచిగా ఉండాలి అంటే మీకు చేపలు తినిపించాలంటే మీరు మంచి చేపలు ఇస్తే మాకు డబ్బులన్నీ ఇస్తే మేమే చేయగలుగుతాము. అదే మేము చెప్పాల్సింది ఏంటంటే మాకు గతంలో ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం కూడా మాకు బండ్లు కానీ ఆటోలు కానీ ఏవైతే నిత్యావసరంగా ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీ రాగానే మీరు గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఇప్పుడు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడికైతే రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా మత్స్యకారులు జీవనోపాధి పైన ఆధారపడుతున్నారు కాబట్టి 4-5 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక సమన్వయం చేసుకుంటే తప్ప ఇది ఇంప్లిమెంటేషన్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీరికి సంబంధించినటువంటి ప్రతిరోజు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మీద ఒక సమన్వయం చేసుకుంటూ ప్రతిదీ కూడా కూలంకషంగా అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంటేనే ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సొసైటీలుగా ఏర్పడినటువంటి వీళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వర్షాల పరిస్థితులను బట్టి ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే పెంచిన చేపల్ని ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం పూర్తిగా వాళ్ళకు సరైనటువంటి బడ్జెట్ ఉంటే ఏ సమయానికి ఏ విధంగా ఇనిషియేషన్ తీసుకోవాలో అవన్నీ కూడా ఒక సమన్వయంతో పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పైగా మత్స్యకారులకు కూడా ఒక కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెంట్ తోటి ఇక్కడ అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఇదంతా ఒక సమన్వయం చేస్తే తప్ప ఒక వ్యవస్థ ఇక్కడ అభివృద్ధి చెందదు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వచ్చేటువంటి ఫుడ్ కూడా ఇక్కడ చాలా పాయిజన్ ఫుడ్, మొత్తం కల్తీ ఫుడ్ వస్తుంది. కాబట్టి ఫ్రెష్గా నీటిలో పెరిగినటువంటి చేపల పిల్లలైతేనే చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకొస్తున్నారు. మరి సహజంగా ఉండేటువంటి చేపలలోనే ఇటువంటి పదార్థాలు ఉన్నప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కృత్రిమ భోజనం కాకుండా ఒక సహజంగా పెరిగేటువంటి చేప పిల్లల్ని తినడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మాత్రం ఇవన్నిటి కూడా పనిచేయాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగానికి అలాగే మత్స్యకార సంఘానికి అంత ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా తాము భాగస్వాములు అవుతున్నామని ఒక ఫీలింగ్ కూడా వారికి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉండడము ఉండకపోవడం మీదనే వాళ్ళ జీవితం మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఇనిషియేషన్ తీసుకొని వారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు వర్షాలు పడకముందే ఇక్కడ చేప పిల్లల్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా గ్రోత్ అవుతుంది కాబట్టి ఒక ముందు ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వీరికి కావాల్సింది ఇక్కడ నగదు బదిలీ అనేది రెండో అంశంగా ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవసరానికి అనుగుణంగా వారి దగ్గర డబ్బులు ఉంటే దే కెన్ టేక్ ద డెసిషన్ మేకింగ్. కాబట్టి వాళ్ళు మాత్రమే సరైన సమయానికి నిర్ణయం తీసుకుంటా ఉంటారు. సో వారు నిర్ణయం తీసుకునేటువంటి సమయానికి ప్రభుత్వాలు స్పందించాలంటే ఆ కోఆర్డినేషన్ చెదిరిపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా చాలా అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నాయి. వచ్చినటువంటి చేప పిల్లల్ని పెంచడానికి కూడా మార్కెటింగ్ సదుపాయం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం దీనికి ఒక మత్స్యశాఖ మంత్రిని ఏర్పాటు చేస్తే తప్ప సమస్యలకు పరిష్కారం ఉండదు. ఏర్పాటు చేయడం కాకుండా వాటికి ఒక కోఆర్డినేషన్ అంటే తన ఆలోచనలు కూడా మత్స్యకార వ్యవస్థ డెవలప్మెంట్ కోసం దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రమే ఇదంతా ఒక సీక్వెన్స్ ప్రకారం దినదిన ప్రవర్ధమానం అయిపోయి రేపు భవిష్యత్తులో కూడా ఇది ఒక వ్యవస్థ శాశ్వతంగా డెవలప్మెంట్ పరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంత ఇనిషియేషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం గుర్తిస్తుంది. మరి వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు మాకు తమకు ఇంకా అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి ముందే ప్రభుత్వాలు గమనించి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉండాల్సింది. కానీ మేము అడిగేంత వరకు కూడా ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబించడం కూడా ఎటువంటి దారి తీస్తుంది అన్నటువంటి ఒక ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తమవుతుంది. ఇప్పుడు 40 లక్షల మంది మత్స్యకారులు కూడా జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దినదిన గణంగా బతకాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రివెంటివ్ మెజర్స్ ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.